ఉంది కదా రెడ్ కలర్లో, యా అక్కడికి వచ్చి నుంచోండి. ఎవరైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో వాళ్ళు. మేము మీకు మైక్ ఇస్తాము. మీరు హ్యాపీగా, ఆనందంగా, ప్రశాంతంగా ఏం అడగాలనుకున్నా అది అడగచ్చు. అసలే అందమైన అమ్మాయిలు, మీరు అడిగితే చెప్పకుండా ఉంటారా ఏంటి? అంతే కదా సిద్ధు గారు. సో మైక్ ఇవ్వండి. అసలు మీరు రాకముందే మీ పేరు ఎత్తితేనే ఇక్కడ మురిసిపోయారు చాలామంది. నోట్లోంచి కొంతమందికి మాటలు కూడా రాలేదు మీ పేరు ఎత్తితే. ఇప్పుడు మైక్ ఇస్తే ప్రశ్నలు ఎలా వస్తాయో చూడాల్సిందే. మా ఆ మైక్ ఆన్ చేయండి. యా సో సిద్ధు గారిని, వైష్ణవి చైతన్య గారిని ఏం ప్రశ్నలు అడగాలన్నా మీరు అడగచ్చు. ఓకే ఓకే అమ్మా అడుగు మీరు. ఎస్, మేము ఇక్కడ నుంచి మిమ్మల్ని క్యాప్చర్ చేస్తాం. అసలు ఫస్ట్ మీకు తెలుసు కదా, ఇంతమంది అందమైన ఆడపిల్లలు అంటే నా హార్ట్ చాలా వీక్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు ఒక్కసారి కొంచెం సైలెన్స్. నా పేరు నేహా. నేహా శెట్టియా? కాదు కదా, కాదు. సో నా క్వశ్చన్ వచ్చేసి, మీరు ఈ మూవీలో డైరెక్టర్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంతేనా? మీరు ఎలా అనిపించిందన్నా నేను బాగా అనిపించిందని చెప్పాను. బట్ మీరు అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా సో అండ్ ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ తీసుకొచ్చిన డైరెక్టర్ కాబట్టి ఫస్ట్ టైం టిల్లు స్క్వేర్ అంతా నేను రాసుకొని నేను కూడా వాజ్ అ పార్ట్ ఆఫ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్, రైట్? సో ఇదేంటంటే ఫస్ట్ టైం నేను ఇంకొక డైరెక్టర్ రాసిన కథలోకి నేను వెళ్ళి జస్ట్ యాక్టింగ్ మాత్రమే చేసి వచ్చాను అనమాట. సో యాక్చువల్లీ స్పీకింగ్ చాలా రిలాక్స్గా ఉండింది. టిల్లు స్క్వేర్లో పని చాలా ఎక్కువ ఉండేది అనమాట. నేనే బాల్ వేసుకుని, నేనే వెళ్ళి కొట్టేసి, నేనే క్యాచ్ పట్టుకుని అలా ఉండేది. ఇక్కడ ఏంటంటే జస్ట్ బ్యాట్ పట్టుకుని స్టైల్కి వెళ్ళి బ్యాటింగ్ చేసి వచ్చాను అంతే. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hi, హాయ్ అండి. I'm so excited to see సో you. am I. Tell me. How are you? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత అందంగా ఎలా పుట్టారు? మా అమ్మని అడిగి చెప్తానండి. ఓకే, మీరు రియల్ లైఫ్లో రాధికాని ఎప్పుడైనా మీట్ అయ్యారా? అంటే అది ఇట్స్ నాట్ అ నేమ్ అండి, ఇట్స్ అ బ్రాండ్ అది. సో యాక్చువల్లీ రాధిక ఇస్ అ వెరీ జెండర్ ఇర్రెస్పెక్టివ్ క్యారెక్టర్. అది అబ్బాయిలో కూడా ఉంటారు రాధికలు, అమ్మాయిలో కూడా ఉంటారు. సో మనం అందరం కలుస్తూనే ఉంటాం కదా ఎప్పుడప్పుడు రాధికాల్ని. మీరు అదే క్వశ్చన్ ఎందుకు అడిగారు? నాకు సెల్ఫీ కావాలి మీతో. తప్పకుండా వచ్చేసేయండి ఇలాగా. అందరి మనసుల్లో ఇదే ఉందని నాకు తెలుసు, కానీ టైం పడుతుంది. అడగండి. హాయ్, నెక్స్ట్ అక్కడికి స్టేజ్కి వస్తుంది. Hi sir, Hi. this is Pradyumna. Okay, I'm really curious about one thing. మూవీ అయితే డెఫినెట్గా చూస్తాం, బట్ మీ ఇద్దరిని ఒకటైతే అడగాలి. ఏంటి అంటే సెట్ మీద ఫన్నీ పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ యూ వుడ్ బి హార్ట్ ఫెల్డ్ మూమెంట్స్ అనమాట. అవి ఏమైనా షేర్ చేసుకోండి మాతో. వీ విల్ బి రియలీ హ్యాపీ టు లిజన్. నాదే ఉంది, నువ్వే ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ ఫీల్ అవుతుంటావు నువ్వే. తను ఊరికే నవ్వేసేది నాతో సీన్లు చేస్తున్నప్పుడు. నేను డైలాగ్ చెప్తే నవ్వేసి నేనేంటంటే 3 సార్లు 4 సార్లు నవ్వేసేసరికి ఇంకా తనకి 5వ సారి అది క్యూట్గా ఉండదు అనమాట. ఫస్ట్ 3-4 టైమ్స్ క్యూట్గా అనిపిస్తుంది తను నవ్వినప్పుడు. 5వ సారి ఏంటంటే వైష్ణవి కొంచెం ఆ డైలాగ్ ఏంటో తెలుసుకుని నువ్వు నేను నవ్వు కంట్రోల్ చేసుకుంటే సీన్ అది నవ్వు చేస్తాను. తర్వాత బ్లష్ అవుద్ది సార్ పక్కాగా. అంతే అంటారా? అదే సార్. సార్ మీ ఇద్దరితో నాకు ఒక పిక్చర్ ఉంటే చాలా బాగుంటుంది సార్. తప్పకుండా మీరు అడగాలే కానీ బొందలగడ్డకైనా వచ్చేస్తాను రండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
వైష్ణవి మ్యామ్కి నా క్వశ్చన్. ప్లీజ్ కమ్. హాయ్ మ్యామ్. హాయ్. మ్యామ్ ఇది వరకు మీరు బేబీ మూవీ ప్రమోషన్కి వచ్చారు కదా మా కాలేజ్కి. సో అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మాకు తెలుసు. సో మీకు ఇది లక్కీ స్పాట్ లాగా మేము అనుకుంటున్నాము. సో ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాము. సో మీకు ఎలా అనిపించింది మళ్ళీ రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంత అనుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది స్పాట్ ఎంతైతే స్పెషలో మీరు కూడా అంతే స్పెషల్. ఐ థింక్ మీ వల్లే సినిమా అయ్యింది, ఇప్పుడు కూడా అంతే అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సిద్ధు సార్ హాయ్ సార్. హాయ్, మీ పేరు? నా పేరు వెహిన్షా. వెహింష అంటే అర్థం ఏంటండి? రాయల్ ఫ్లవర్ రెడ్ తప్పులేదు. రోజ్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ చెప్పండి. విషెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఐషు గారు, ఐఎమ్ లావణ్య. హాయ్ నా లావణ్య question గారు. వచ్చేసి, మీరు సిద్ధు గారితో ఫస్ట్ టైం వర్క్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సిద్ధు గారితో? సరే, మీ అందరికీ ఫస్ట్ సిద్ధు గారిని చూడగానే ఏమనిపించింది? సూపర్ హ్యాండ్సమ్. వినిపించట్లే, మీ అందరూ చెప్పాలి నాకు. అందరూ ఒకటేసారి చెప్పండి. ఒకళ్ళు క్యూట్ అంటున్నారు, ఒకళ్ళు హ్యాండ్సమ్ అంటున్నారు, ఒకళ్ళు స్టార్ బాయ్ అంటున్నారు. యా, మీ అందరికీ ఏదైతే ఎక్సైట్మెంట్, ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు, నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నేను ఇప్పుడే యాక్చువల్లీ ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే వైష్ణవిని శారీలో చూసి అసలు ఏంది అమ్మ ఇంత బాగుంది. అసలు తన ఇన్స్టాగ్రామ్ చూస్తే మీరు అన్ని శారీస్లోనే ఉంటాయి ఫొటోస్, తెలుసు కదా మీకు. నేను అసలు ఇప్పుడే ఒకసారి తిప్పండి అమ్మాయి మీద కెమెరా, అదిగో అట్లా గ్లో అయిపోతుంది. థ్యాంక్ యూ వైష్ణవి, నన్ను చూసినప్పుడు నేను చాలా క్యూట్గా ఉన్నాను అనుకున్నందుకు. క్యూట్ కాదు చాలా అనుకుందాట, చెప్పట్లే మరి అడగండి. నేను జనరల్గా తెలంగాణలో పంచులు వేస్తుంటాను, ఈ సినిమాలో తను తెలంగాణలో నాకు పంచులు వేస్తుంటుంది అనమాట. ఏది ఒక డైలాగ్ చెప్పు. ఇందాక డ్యాన్స్ చేస్తానన్నా. నువ్వు వేస్తే నేను వేస్తాను. సిద్ధుగా డాన్స్ వేయాలా వద్దా? డాన్స్ వేయాలా డైలాగ్ చెప్పాలా? రెండు అట్లా కుదరదు, రెండు ఎట్లయితుంది. ఇది నా గొయ్యి నేను దోకున్నట్టు అనమాట. ఇది ఇక వెయ్యాల్సిందే వెంటనే మేము పాట మీరు అసలు మీకు కంఫర్టే కదా, మీరు కంఫర్టే కదా మీకు. అంటే మేము దానికోసమే కోరుకుంటున్నాం యాక్చువల్లీ. మాకు కావాలి కూలెక్కలేదా వాటర్? మనం కాదా ఓ ఇంతేనా? కేర్ఫుల్ ఒక్క కాదు, ఇక్కడ కూడా అన్ని వైపుల నుంచి సెల్ఫీస్ ఇస్తారు. ప్లీజ్ ఇటువైపు వాళ్ళు ఇటువైపే ఉండండి.